భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో యాక్సియం 4 డాకింగ్ ప్రక్రియ సాగుతోంది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ ధ్యానం 12 గంటల 1 నిమిషానికి చేపట్టిన ఫాల్కాన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. ఆ వ్యోమనౌక ఐఎస్ఎస్ తో అనుసంధానమవుతోంది. ఇక ఐఎస్ఎస్ లో శుభాంశు బృందం 14 రోజుల పాటు గడపనుంది. పలు కీలక ప్రయోగాలు చేయనుంది. మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం చేయనున్నారు శుభాంశు శుక్లా. అలాగే మైక్రోగ్రావిటీలో కండరాల క్షీణతపై పరిశోధనలు చేయడం, ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్రం అంశాలపై శుభాంశు అధ్యయనం చేస్తారు. ఈ మిషన్ కోసం భారత్ దాదాపు 550 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇక ఈ ప్రయోగంతో ఇస్రో అంతర్జాతీయ ఖ్యాతిని గడించనుంది. They will also join International Space Station and will continue its approach to the International Space Station. And there you can see a great view of that Zenith port, that space-facing port of the International Space Station's Harmony module. As the Dragon spacecraft right now sitting at waypoint 2, just 20 meters away. Houston station per step 4 in block Bravo. Dragon attitude is as expected. Houston copies. Station Houston on the big loop. Dragon is on final approach and is go for docking. Monitor per steps 5 and 6 and 1.102. Station copies. Monitoring per steps 5 and 6. And there you heard it. The final steps relayed up to the crew for final approach and docking have been given as we continue to see Dragon Grace spacecraft close the gap between them and the International Space Station. Now, just before the spacecraft reaches the international docking adapter for that soft capture, you'll hear the call out CHOP, or crew hands off point, which Dragon will continue its journey and make that initial connection, that soft capture, in those final few moments. అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం ఆవిష్కృతం కాబోతోంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో యాక్సియం 4 డాకింగ్ ప్రక్రియ సాగుతోంది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్ళింది. 28 గంటల ప్రయాణం తరువాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. ఆ వ్యోమనౌక ఐఎస్ఎస్తో అనుసంధానమవుతోంది. ఐఎస్ఎస్లో శుభాంశు బృందం 14 రోజుల పాటు గడపనుంది. పలు కీలక ప్రయోగాలు కూడా చేయబోతూ ఉన్నారు. మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదలపైన అధ్యయనం చేయనున్నారు శుభాంశు శుక్లా. అలాగే మైక్రోగ్రావిటీలో కండరాల క్షీణతపైన పరిశోధనలు చేయడం, ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్రం అంశాలపైన శుభాంశు అధ్యయనం చేస్తారు. ఈ మిషన్ కోసం భారత్ దాదాపు 550 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ ప్రయోగంతో ఇస్రో అంతర్జాతీయ ఖ్యాతిని గణించనుంది. భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో యాక్సియం 4 డాకింగ్ ప్రక్రియను మనం 10 టీవీ స్క్రీన్ పైన
విజువల్స్లో చూస్తూ ఉన్నాము. 28 గంటల తరువాత ISSతో ఇది అనుసంధానం కాబోతోంది. అయితే మిషన్ పైలట్గా శుభాంశు శుక్లా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత వాళ్ళు 14 డేస్ పాటు అంతరిక్షంలో స్పెండ్ చేస్తారు. అక్కడ చాలా ప్రయోగాలు చేయబోతూ ఉన్నారు శుభాంశు శుక్లా. సో మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ISSతో డాకింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతోంది. మొత్తం 28 గంటల పాటు ప్రయాణం చేసిన తరువాత ఫాల్కన్ 9 ISSతో డాకింగ్ ప్రక్రియను మనం 10TV స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది భారత అంతరిక్ష చరిత్రలోని ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పటికే మన భారతదేశం నుంచి వెళ్ళారు. ఇప్పుడు శుభాంశు శుక్లా రెండవసారి ఆయన అక్కడికి పయనమయ్యారు. శుభాంశుతో పాటు మరో 3 వ్యోమగాములు కూడా ఈ మిషన్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రజెంట్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ISSతో ఫాల్కన్ 9 మిషన్ డాకింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత మొత్తం 14 డేస్ పాటు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి క్రూ మెంబర్స్ ఎవరైతే 4 మెంబర్స్ ఉన్నారో వారందరూ కూడా ప్రయోగాలు చేయబోతూ ఉన్నారు. యాక్సియం 4 డాకింగ్ ప్రక్రియను మనం 10TV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. అండ్ ఇందులో చాలా కీలకం కాబోతూ ఉన్నారు భారత సంతతి అయిన శుభాంశు శుక్లా. ఈ మిషన్కి ఫాల్కన్ 9 ఆయన పనిచేస్తూ ఉన్నారు. 14 రోజుల పాటు కూడా ISSలోనే వీరు గడపబోతూ ఉన్నారు. 4 సభ్యుల బృందంతో అక్కడికి చేరుకోవటం కూడా జరిగింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో యాక్సియం 4 డాకింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఇక ఫ్లోరిడాలో ఉన్నటువంటి నాసా కెనడీ స్పేస్ సెంటర్లో నిన్న మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్ళింది. ఆ తర్వాత 28 అవర్స్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం ISSతో ఫాల్కన్ 9 డాకింగ్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు 14 రోజుల పాటు కూడా వెళ్ళినటువంటి క్రూ మెంబర్స్ అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేయబోతూ ఉన్నారు. మెయిన్ ప్రయోగాల్లో మనం చూస్తే మైక్రో గ్రావిటీలో మొక్కల పెరుగుదలపైన శుభాంశు శుక్లా అధ్యయనం చేయబోతూ ఉన్నారు. అలాగే మైక్రో గ్రావిటీలో కండరాల క్షీణతపైన పరిశోధనలు చేయడం, ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్రం అంశాలపైన కూడా శుభాంశు అధ్యయనం చేశారు. సో డాకింగ్ ప్రక్రియ సక్సెస్ఫుల్ అయిన నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం కుటుంబ సభ్యులు ఆనందంతో కరతాళ ధ్వనులు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నాసా కూడా. ఈ ప్రయోగం సక్సెస్ అయితే అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి గడించేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ప్రజెంట్ అయితే నిన్న మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా యాక్సియం 4 అనేది నింగిలోకి దూసుకు వెళ్ళింది. 28 గంటల ప్రయాణం తర్వాత ఇప్పుడు ISS అంటే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కి సక్సెస్ఫుల్గా డాకింగ్ ప్రక్రియను కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి 14 రోజుల పాటు కూడా ఆస్ట్రోనాట్స్ అక్కడ ఉండి మైక్రో గ్రావిటీలో ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి దానికి సంబంధించిన ప్రయోగాలు కూడా చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఆరోగ్యం కానీ లేదా కండరాల క్షీణత పైన వారు పరిశోధనలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కూడా పరిశోధనలు చేస్తారు. జీవశాస్త్రానికి సంబంధించిన అంశాలపైన కూడా అధ్యయనం చేయబోతూ ఉన్నారు. శుభాంశు శుక్లా మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఫస్ట్ ఆస్ట్రోనాట్గా ఉన్నారు. సో ఈ బృందం మొత్తం 4 సభ్యులతో వెళ్ళినటువంటి ఈ బృందం 14 రోజుల పాటు కూడా ISS స్పేస్ స్టేషన్లోనే సేవలు అందించబోతూ ఉన్నారు. అక్కడ నుంచి వారు చాలా ప్రయోగాలు చేయబోతూ ఉన్నారు. ఈ ప్రయోగాల ద్వారా నాసా కూడా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించే అవకాశం కనిపిస్తోంది. స్పేస్ టూరిజంకి సంబంధించి మన భారత్ కూడా ఇంకాస్త అగ్రెసివ్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఈ మిషన్కి సంబంధించి భారత్ ఇప్పటి వరకు 550 కోట్ల రూపాయలను కూడా ఖర్చు పెట్టింది. ఇస్రోకి ఇది చాలా అంతర్జాతీయంగా కూడా మంచి నేమ్ వచ్చేటువంటి ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే ఇక్కడ చేసినటువంటి ఈ 14 డేస్ ఆస్ట్రోనాట్స్ అక్కడ చేసేటువంటి ఈ ప్రయోగాలు కానీ అధ్యయనాలు కానీ మనకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. భారతదేశం కూడా అంతరిక్ష రంగంలో మరిన్ని అడుగులు వేయటానికి ఇది ఫస్ట్ స్టెప్గా కూడా భావిస్తూ ఉన్నారు. అంటే భారత అంతరిక్ష చరిత్రలోనే మరో కొత్త అధ్యాయంగా దీన్ని మనం చూడవచ్చు. యాక్సియం 4 అనేది ISSతో డాకింగ్ ప్రక్రియను కంప్లీట్ చేసుకుంది. మొత్తం 28 గంటల ప్రయాణం తర్వాత మన శుభాంశు శుక్లా పైలట్ ఎవరైతే మిషన్ పైలట్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారో ఆయన సక్సెస్ఫుల్గా ఇంకొక 3 టీం మెంబర్స్తో కలిసి అంతరిక్ష యానం చేయబోతూ ఉన్నారు. 14 రోజుల పాటు వారు అక్కడే గడపబోతూ ఉన్నారు. అక్కడ
మనం చూసినట్లయితే జీవ వైవిధ్యానికి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి, అక్కడ ఉండేటువంటి ఆస్ట్రోనాట్స్ అంటే జీరో గ్రావిటీకి సంబంధించి, మనిషి మనుగడ కావచ్చు, ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ అంశాలకు సంబంధించి వారు రీసెర్చ్ చేయబోతున్నారు. ఈ రీసెర్చ్ ఏంటంటే భారత్కి అంతరిక్ష రంగంలో మరో స్టెప్ ముందుకు వేయడానికి చాలా చాలా కీలకం కాబోతోంది. ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు, బట్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. బట్ నిన్న కరెక్ట్గా 12 గంటల 1 నిమిషానికి యాక్సియం 4 ఫాల్కన్ 9 రాకెట్లో అది నింగిలోకి వెళ్ళింది. అప్పుడు సక్సెస్ఫుల్గా అది ప్రయాణించి 28 గంటలు గడిచిన అనంతరం ఇప్పుడు డాకింగ్ ప్రక్రియ ఏదైతే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఉందో అక్కడ డాకింగ్ ప్రక్రియనైతే కంప్లీట్ చేసుకుంది. ఇక్కడ నుంచి 14 రోజుల పాటు శుభాంశు అండ్ టీమ్ అందులోనే ఉండబోతూ ఉన్నారు. చాలా ప్రయోగాలు కూడా వారు చేయబోతూ ఉన్నారు. యాక్సియం 4 డాకింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ జరిగేటువంటి వివరాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు లోపల ఉన్నటువంటి వ్యోమగాములు ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ స్టేషన్లకు, అదేవిధంగా నాసాకి, ఇస్రోకి వారు సమాచారం చేరవేస్తూ ఉంటారన్నమాట. 28 గంటల తర్వాత ఐఎస్ఎస్తో అనుసంధానమైనటువంటి విజువల్స్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇది భారతదేశ అంతరిక్ష పరిశోధనల్లో మరొక అద్భుతమైనటువంటి ఘట్టంగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగేటువంటి ఏవైతే ప్రయోగాలు కానీ, అధ్యయనాలు కానీ అవన్నీ కూడా మనకు ఫ్యూచర్లో భారత్ అంతరిక్ష యానం చేయడంలో చాలా కీ రోల్ పోషించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే వ్యోమగాములతో అంటే మానవ సహిత స్పేస్ టూరిజం వైపు కూడా ఆలోచిస్తుంది భారత్. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం, ఎన్నో ప్రయోగాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో దానికి ఇది ఫస్ట్ స్టెప్గా కూడా భావిస్తూ ఉన్నారు. మిషన్ పైలట్గా మన భారత బిడ్డ అయినటువంటి శుభాంశు శుక్లా వ్యవహరించడం, ఒక 3 వ్యోమగాములతో కలిపి మొత్తం 4 సభ్యుల బృందం అనేది ఈరోజు ఫాల్కన్ 9 ద్వారా యాక్సియం 4 మిషన్ త్రూ వెళ్ళటం, ఈ మిషన్ పైలట్గా శుభాంశు శుక్లా వ్యవహరించడం మనం చూస్తూ ఉన్నాము. సో వాళ్ళు ప్రతి కదలికలకి సంబంధించి కూడా ఈ 28 అవర్స్ జర్నీలో కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూనే ఉన్నారు. ఇక ఇక్కడ నుంచి 14 డేస్ పాటు కూడా ఈ మిషన్కి సంబంధించినటువంటి ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్, అటు ఇస్రోకి సంబంధించి వారు అక్కడ చేయబోయేటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి ఎన్నో అధ్యయనాలు కూడా మొదలు కాబోతూ ఉన్నాయన్నమాట. ఈ 14 రోజుల ప్రయాణం తర్వాత అక్కడ వారు చేసినటువంటి అధ్యయనం కావచ్చు, లేదా పరిశోధనలు, ఇవన్నీ కూడా మన భారత అంతర్జాతీయ స్పేస్ టూరిజానికి సంబంధించి కూడా చాలా చాలా ఉపయోగపడేటువంటి దీనిగా చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇస్రో ఇప్పటికే 550 కోట్ల రూపాయలను కూడా ఖర్చు పెట్టడం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశ అంతర్జాతీయ పరిశోధనల్లో మరో ముందడుగుగా ఈరోజు యాక్సియం 4 మిషన్కి సంబంధించిన ఈ ప్రయోగం ఏదైతే చేపట్టిందో ఇది సక్సెస్ఫుల్గా డాకింగ్ ప్రక్రియను కూడా కంప్లీట్ చేసేసుకుంది. సో 4 వ్యోమగాములు కూడా మొత్తం అధ్యయనం కావచ్చు, జీరో గ్రావిటీలో వ్యవసాయానికి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి, కండరాల క్షీణతకి సంబంధించి, ఇలా అంటే అక్కడ స్పేస్ స్టేషన్లో ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, నెక్స్ట్ వెళ్ళేటువంటి అంతరిక్ష యానాల్లో ఎలాంటి ఫీజిబిలిటీస్ని తీసుకురావాలి, ఇలాంటి ప్రయోగాలన్నిటికీ కూడా ఈరోజు జరిగినటువంటి ఈ యాక్సియం 4 మిషన్ ఈ 14 డేస్ అధ్యయనంలో వాటన్నిటికీ కూడా ఒక సమాధానాలు రాబట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. సో మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము, భారత సంతతికి చెందిన శుభాంశు శుక్లా ఈరోజు యాక్సియం 4 త్రూ ఫాల్కన్ 9 రాకెట్లోకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వారు చేరుకున్నారు. సో కుటుంబ సభ్యుల ఆనందానికైతే అవధులు లేవు. నిన్న ఆ విజువల్స్లో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. నిన్న మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి నింగిలోకి ఫాల్కన్ 9 రాకెట్ సక్సెస్ఫుల్గా వెళుతున్నటువంటి టైంలో శుభాంశు శుక్లా పేరెంట్స్ భావోద్వేగానికి గురయ్యారు. అంటే తన బిడ్డ ఇంత అంతర్జాతీయంగా గర్వపడే విధంగా మమ్మల్ని చేశారు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. తల్లి కంటితడి పెట్టిన దృశ్యాలు కూడా మనం చూసాం. కుటుంబ సభ్యులు అందరూ అయితే ఒకంత ఆనందోత్సాహాల్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాము, డాకింగ్ ప్రక్రియను కూడా వారందరూ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇస్రో
ఈ రోజు జరుగుతున్నటువంటి విజువల్స్ కూడా మనం రైట్ సైడ్ బాక్స్లో కూడా గమనించవచ్చు. పేరెంట్స్ అయితే చాలా ఆనందంగా ఉన్నారు. శుభాంశు ఈరోజు భారత అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలకి సంబంధించి ఈరోజు చేసినటువంటి ఇంత హ్యూజ్ ప్రయోగాలలో శుభాంశు శుక్లా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వడం ఆ పేరెంట్స్కి అయితే చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఆ డాకింగ్ ప్రక్రియ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది అని తెలిసిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఎంతో ఆనందంతో చప్పట్లు కొడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ప్రస్తుతం అయితే యాక్సియం 4 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సక్సెస్ఫుల్గా డాకింగ్ ప్రక్రియను అయితే కంప్లీట్ చేసుకుంది. 14 రోజుల పాటు కూడా ఈ ఆస్ట్రోనాట్స్ అందరూ అక్కడే ఉంటారు. అక్కడే ఉండి ఈ స్పేస్ టూరిజంకి సంబంధించి కావచ్చు, స్పేస్లో ఉండేటువంటి ఆస్ట్రోనాట్స్ అక్కడ ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులు అన్నిటిపైన కూడా అధ్యయనం చేయబోతున్నారు. ముఖ్యంగా శుభాంశు శుక్లా కూడా దీనికి సంబంధించి ఆయన చాలా పరిశోధనలు చేయబోతూ ఉన్నారు. జీవశాస్త్రం కావచ్చు, కండరాల క్షీణత కావచ్చు, అటు అగ్రికల్చర్కి సంబంధించిన ప్రయోగాలు కావచ్చు, ఇలాంటి చాలా రకాలైనటువంటి ప్రయోగాలకి ఇప్పుడు ఈ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ఒక నాంది పలుకుతుంది అన్నమాట. ముఖ్యంగా ఇస్రో పేరు అనేది అంతర్జాతీయంగా అంటే స్పేస్ టూరిజానికి సంబంధించి కూడా స్పేస్లో జరిగేటువంటి ప్రయోగాల పరంగా కూడా భారత్ పేరు అనేది, ఇస్రో పేరు అనేది మరింత పెరుగుతుందన్నమాట. మరింత అంతర్జాతీయ ఖ్యాతి గడించేటువంటి అవకాశము ఇస్రోకి, అదేవిధంగా భారతదేశ అంతరిక్ష టూరిజంలో ఒక మంచి స్టెప్గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా అయితే ఇస్రో చేపట్టినటువంటి ఈ ప్రయోగం చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. నిన్న 12:01 ఇక్కడ ఫాల్కన్ 9 రాకెట్లో యాక్సియం 4 అనేది నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ పైకి వెళ్ళింది. దాదాపు 28 గంటల తరువాత ఈరోజు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అనుసంధానమైంది. డాకింగ్ ప్రక్రియను కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఈ మిషన్ పైలట్గా వ్యవహరిస్తూ ఉన్నారు భారత సంతతి శుభాంశు శుక్లా. వారి కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాలను కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో చూడొచ్చు. ఈ ఫాల్కన్ 9 ప్రయోగానికి ముందు శుభాంశు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలానే ఇప్పుడు డాకింగ్ ప్రక్రియ సక్సెస్ఫుల్ అయిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో యాక్సియం 4 అయితే సక్సెస్ఫుల్గా డాకింగ్ ప్రక్రియను కంప్లీట్ చేసుకుంది. ఇది ఈ ప్రయోగానికి సంబంధించి అంటే ఇస్రో ఆల్మోస్ట్ 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. బట్ ఈ ప్రయోగం సక్సెస్ అయితే అంతర్జాతీయ ఖ్యాతి ఇస్రో సొంతం కాబోతోంది. మరి ఈ ప్రయోగానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఇస్రో మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు గారు. చందు సాంబశివరావు గారు, ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డాకింగ్ ప్రక్రియ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి మీరు? ఇట్స్ అనదర్ మైల్ స్టోన్ అమ్మా. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగారు. ఇప్పుడు హ్యాచ్ డోర్స్ ఓపెన్ చేసేసి ఐఎస్ఎస్ లోకి ఎంటర్ అవుతారు. మీరు ఇంతవరకు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా ఇది అనదర్ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రీఎంట్రీ టు స్పేస్ ఫర్ ఇండియా. మనం స్పేస్ లోకి ఇంతకు ముందు వెళ్ళాం. ఇది రెండోసారి శుభాంశు శుక్లా గారు రెండో మనిషిగా వెళ్ళారు. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి మన భారతీయులు వెళ్ళటం ఫస్ట్ టైం. భారత సంతతికి చెందిన వాళ్ళు వెళ్ళారు, కానీ భారత పౌరులు వెళ్ళటం అనేది ఇది ఫస్ట్ టైం. సో దట్ వే ఆల్సో ఇట్ ఇస్ అనదర్ మూమెంటస్. అది సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లాంచ్ కానీ నిన్న 12:16 లాంచ్ అయింది. ఇవాళ కుడి ఎడంగా 28 గంటల తర్వాత అదే టైంకి అనుకున్న ప్రకారంగా వీళ్ళు డాక్ అవ్వటం. ఇప్పుడు ఫ్యూ మినిట్స్ లో వాళ్ళు హ్యాచ్ డోర్స్ కూడా ఓపెన్ చేసుకుని డ్రాగన్ లో నుంచి ఐఎస్ఎస్ మెయిన్ బాడీలోకి ఎంటర్ అవుతారు అనమాట. ఇది అంటే చాలా వరకు క్లిష్టమైనటువంటి ఫేజెస్ అన్ని దాటుకుంటూ ఈ మిషన్ లో క్లిష్టమైనటువంటి లాంచింగ్ ఫేజ్ అనుకోండి, కోస్టింగ్ ఫేజ్ అనుకోండి, తర్వాత ఈ ఆర్బిట్ ని యాక్టివేట్ చేసుకుంటూ దాదాపుగా వాళ్ళు 18-19 సార్లు సూర్యోదయము సూర్యాస్తమయాలు చూసేస్తారు ఆల్రెడీ. ఎవ్రీ 91 మినిట్స్ కి వీళ్ళు ఒక సూర్యోదయాన్ని సూర్యాస్తమాన్ని చూశారు. అని ఇవే నిన్నటి నుంచి ఇవాళ వరకు మనకు ఒక రోజు మారినట్టుగా ఉంది. ఎందుకంటే ఒక సూర్యోదయం ఒక సూర్యాస్తమయాన్ని మనం చూసేంత వరకు. కానీ శుభాంశు శుక్లా అండ్ హిజ్ కొలీగ్స్ ఆ ముగ్గురు కూడా ఆల్రెడీ 18 సార్లు చూసేసారు, 19 సార్లు. సో ఇట్ మస్ట్ బి వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్.
వాళ్ళు ఎలాంటి అనుభూతి చెందుతున్నారో చూస్తే మనకే అలాంటి అనుభూతి వస్తుంది. ఎంటైర్ కంట్రీ ఈస్ ఫీలింగ్ దట్ వే, ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫీలింగ్ దట్ వే. కాబట్టి డెఫినెట్ గా ఒక హిస్టారికల్ మొమెంటస్ అకేషన్ కాబట్టి వీ నీడ్ టు కంగ్రాచులేట్ ద క్రూ, వీ నీడ్ టు కంగ్రాచులేట్ అవర్ సెల్స్ ఫర్ సపోర్టింగ్ దెమ్ ఆల్సో. నేను గట్టిగా బలంగా నమ్ముతాను, ఎందుకంటే ఇస్రో ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ ప్రోగ్రామ్ చేపట్టినా వాళ్ళు అతి తక్కువ ఖర్చుతోటి మంచి మంచి అచీవ్మెంట్స్ సాధించడానికి కారణం ఏంటంటే, వన్, మన బాడీ పాలిటిక్స్ కానివ్వండి, మన సివిలియన్స్ కానివ్వండి, మన యూనివర్సిటీస్ కానివ్వండి, మన కంపెనీస్ కానివ్వండి, దే ఆల్ కొలాబరేట్ అండ్ వర్క్ విత్ ఇస్రో యాజ్ ఇఫ్ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇస్రో. కాబట్టి ఇస్రో లీడర్షిప్ ను కూడా మనం కంగ్రాచులేట్ చేయాలి. మన మనిషి, మన ఆస్ట్రోనాట్, మన శుభాంశు శుక్లా గారు మరి ఆ క్రిటికల్ ఫేజెస్ అన్నిటిని కూడా మెనూవర్ చేసుకుంటూ, పైలట్ చేసుకుంటూ దే రీచ్ ISS, దే డాక్డ్ విత్ ISS, దే ఆర్ అబౌట్ టు ఎంటర్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇదంతా కూడా మనకి రాబోయే కాలంలో మన గగనయానికి సంబంధించి కానీ, ఆ తర్వాత మనం చేయబోతున్నటువంటి చంద్రయాన్ 4కి కానీ, ఎనీ అదర్ ఫ్యూచర్ మిషన్స్ కి, ఎస్పెషల్లీ హ్యూమన్ ఫ్లైట్స్ కి సంబంధించిన అంశాల మీద ఎలాంటి ట్రైనింగ్ ఫెసిలిటీస్ కావాలి, ఎలా ట్రైన్ చేయాలి, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, లైఫ్ అండర్ 0G, గురుత్వాకర్షణ శక్తి లేని పరిస్థితుల్లో లైఫ్ ఎలా ఉంటుంది, దాని సపోర్ట్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఫస్ట్ హ్యాండ్ హీఈస్ గోయింగ్ త్రూ అండ్ హీస్ ఎక్స్పీరియన్సెస్ విల్ యాక్చువల్లీ గైడ్ ఇస్రో ఇన్ ఇట్స్ ఫ్యూచర్ మిషన్స్. కాబట్టి we should all congratulate ourselves, especially for standing behind him, standing behind anything that ISRO has done in the last 60-70 years. ఇలాంటి ఈ స్పిరిట్ తోనే మనం ముందుకెళ్ళాలి. సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ బీయింగ్ పాజిటివ్, బీయింగ్ ఎక్స్ప్లోరేటివ్. మనం ఎక్స్ప్లోర్ చేసి మనకు తెలియని, మన ఊహకందని, మనం ఊహించిన అంశాలని సాధించడంలోనే ఈ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ సాగుతుంది. కాబట్టి దాంట్లో మనం కూడా భాగస్వాములు అయినందుకు చాలా గర్వపడుతూ, మరి మీరు చెప్పినట్టుగా ఆయన ఈ గోయింగ్ టు కండక్ట్ 7 స్పెసిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అని మనకు తెలుస్తుంది. బయాలజీకి సంబంధించి, అలాగే స్టెమ్ సెల్స్ కి సంబంధించి, కండరాలు ఎలాంటి ప్రెషర్స్ లోన్ అవుతాయి, ఎలా వీక్ అవుతుంది, దానికి త్రూ సప్లిమెంట్స్ ఎలా దాన్ని మనం రికూపరేట్ చేసుకోవచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ ఎక్సర్సైజెస్ మనం ఇంకేదన్నా వేరే టెక్నాలజీస్ ను వాడుకుని ఈ కండరాలు ఏదైతే క్షీణతకు గురవుతాయో 0G కండిషన్స్ లో, వాటి మీద కూడా ఆయనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఉందని తెలుస్తుంది. అలాగే మెంతి, మూంగు లాంటి లెంటిల్స్ ని మనం పెంచుకోవాలంటే షార్ట్ డ్యూరేషన్ లో ఆ విత్తనాలని జర్మినేట్ చేయగలగటం, ఆ విత్తనాలు చిన్న చిన్న శాప్లింగ్స్ కాగలగటం మనకి. ఎందుకంటే మూంగు కానివ్వండి, మెంతి కానివ్వండి, ఒక కపుల్ ఆఫ్ డేస్ లోనే అది తినడానికి అవకాశం ఉండే స్ప్రౌట్స్ గా, చిన్న చిన్న శాప్లింగ్స్ గా మారుతాయి. కాబట్టి డెఫినెట్ గా we will gain lot of న్యూట్రిషన్ రిలేటెడ్ అనుభవం కూడా మనకు వస్తుంది. అలాంటి మొక్కల్ని పెంచుకోగలగటం, అలాంటి మొక్కలు రాబోయే కాలంలో లాంగ్ డ్యూరేషన్ ఫ్లైట్స్ లో కానివ్వండి, లేదా మనం ఎక్కడైనా సపోజ్ మూన్ మీద కానివ్వండి, మార్స్ మిషన్స్ కానివ్వండి, ఇంకా ఫ్యూచర్ లో మార్స్ ని కాలనైజ్ చేసే విషయంలో కానివ్వండి, వీ విల్ ఎవెన్చువల్లీ నీడ్ టు గ్రో అవర్ ఓన్ ఫుడ్. ఇప్పుడంటే ఈ మిషన్స్ 1 or 2 days కాబట్టి యూ కెన్ క్యారీ ఫుడ్ విత్ యూ. అదే మీకు డేస్, వీక్స్, మంత్స్ డ్యూరేషన్ ఉన్నటువంటి మిషన్స్ లో డెఫినెట్లీ మనకి భూమి మీద నుంచి కార్గో తీసుకెళ్లి పదే వెనక్కి రావడానికి అవకాశం ఉండదు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏంటంటే 400+ కిలోమీటర్ల హైట్ లోనే ఉంది కాబట్టి, లో ఎర్త్ ఆర్బిట్ కి సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్ కాబట్టి అది భూమికి దగ్గరగా ఉండటం వల్ల కార్గో షిప్స్ వెళ్ళి రావడానికి అవకాశం ఉంది. ఇవాళ క్రూకి ఎలా మనం వాడుకున్నామో డ్రాగన్, అలాగే కార్గోకు కూడా ఒక కార్గో డ్రాగన్స్ ఉన్నాయి స్పేస్ ఎక్స్ వాళ్ళు, అలాగే నార్త్రప్ విమానం వాళ్ళ మోడ్యూల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ప్రతి వారానికో 2 వారాలకు ఒకసారి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, ఇంకా అదర్ సప్లైస్ ను మనం తీసుకెళ్లే అవకాశం ఉంది. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇంకా లాంగర్ ఆల్టిట్యూడ్స్ లో, లేదా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి, లేదా ఎన్ రూట్ టు మూన్, ఎన్ రూట్ టు మార్స్ అనేవి డిఫికల్ట్, ఇంకా మోర్ ఛాలెంజింగ్ మిషన్స్ అవుతాయి. కాబట్టి అలాంటి మిషన్స్ లో మీకు ఫుడ్ కావాలనుకున్నప్పుడు హౌ టు మేక్ యువర్ ఓన్ ఫుడ్ ఆన్ బోర్డ్ అన్నది కూడా
ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ జరిగి ఉంటాయి. కానీ మన వైపు నుంచి కూడా మన బీయింగ్ అవర్ ఓన్ ఆస్ట్రోనాట్ ఇంకొద్దిగా డీటెయిల్డ్ గా మనకు కావాల్సినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ని మన స్పాన్సర్డ్ బై అవర్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్, అవర్ ఓన్ యూనివర్సిటీస్, అవర్ ఓన్ కంపెనీస్, ఆ నోహౌ కూడా ఆయన వెంటనే తీసుకొస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ కూడా సక్సెస్ఫుల్ గా గ్రూప్స్ తీసుకొస్తారు. కాబట్టి అది మనకి అడిషనల్ గా ఎక్స్పీరియన్స్, ఆ అడిషనల్ ఇన్పుట్స్, అడిషనల్ ఎక్స్పీరియన్సెస్ తోటి మన ఫ్యూచర్ మిషన్స్ ని మరింత కాంప్రహెన్సివ్ గా డిజైన్ చేసుకోవడానికి, మరింత సక్సెస్ఫుల్ గా ఎట్ లో కాస్ట్ మనం దాన్ని రియలైజ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్ లో శుభాంశు శుక్లా గారి ఈ ప్రయాణం, ఈ పార్టిసిపేషన్ ఇన్ Axiom 4 is not only a record, is not only a historic moment for us, but it is also a learning experience, and it is going to give us tons of information, tons of experience that can be used directly in our future missions. Anduku manam we should be very proud of what he is going through, what he is experiencing, and what he is going to collect from his experiments. So definitely the onward journey is always more challenging than homecoming. కాబట్టి ఈ ఆన్వర్డ్ జర్నీని వాళ్ళు సునాయాసంగా యాజ్ ఎక్స్పెక్టెడ్, యాజ్ ప్రెడిక్టెడ్, వీటన్నిటిని మనం ఏమంటామంటే టెక్స్ట్ బుక్ లాంచెస్ అంటాం. టెక్స్ట్ బుక్ ట్రాజెక్టరీ, టెక్స్ట్ బుక్ డాకింగ్ అన్ని కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ జరుగుతున్నాయి, వితౌట్ ఎనీ సర్ప్రైజెస్. కాబట్టి వీ షుడ్ ఆల్సో కంగ్రాచులేట్ ఆల్ ద ఏజెన్సీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, ఫ్రమ్ నాసా టు SpaceX టు Axiom టు ISRO, ESA, పాలిష్ స్పేస్ ఏజెన్సీ, అలాగే హంగేరియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళంతా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు వీటిలో. అండ్ ఇండైరెక్ట్లీ ప్రాబ్లీ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ ఏజెన్సీస్, కంపెనీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. కాబట్టి వాళ్ళందరికీ కూడా we should congratulate them. We should congratulate the men and women behind those efforts. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి మనం కంగ్రాచులేట్ చేద్దాం. అండ్ ఐ షుడ్ ఆల్సో కంగ్రాచులేట్ టీమ్ 10TV, ఎందుకంటే మీరు నిన్నటి నుంచి అంతకు ముందు నుంచి కూడా అందరినీ ఈ క్యాంపెయిన్, ఇలాంటి క్యాంపెయిన్ ద్వారా యూ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్ కామన్ మెన్. మన స్టూడెంట్స్ లో కానివ్వండి, మన ఊర్లో కూడా కూర్చుని వాళ్ళ మన ఆస్ట్రోనాట్ వెళ్ళాయంట కదా, Axiom లో వెళ్ళాయంట కదా, నేను 10TVలో చూశాను, వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐ థింక్ మీడియా ఆల్సో హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ పాజిటివ్ రోల్, ఎస్పెషలీ 10TV. నేను లాంచింగ్ టైంలో ఉన్నాను, ఇవాళ ఉన్నాను. మీరందరూ చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ కి, మీరు మాట్లాడుతున్న తీరు, మీరు మాట్లాడుతున్న మెటీరియల్, ఐ థింక్ ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఇన్ క్రియేటింగ్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ తోటి మన వాళ్ళకు కూడా ఇంకా సపోర్ట్ చేయాలి, మనం ఇంకా ISRO మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, పెద్ద కార్యక్రమాలు చేయాలి. మనీ షుడ్ నాట్ బి ఎ హిండ్రెన్స్, మనీ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. మనకి ఆ విల్ ఉండాలి, సోషల్ విల్ ఉండాలి, సివిలియన్స్ లో ఆ విల్ ఉండాలి, బాడీ పాలిటిక్ లో ఆ విల్ ఉండాలి. థ్యాంక్స్ టు ప్రైమ్ మినిస్టర్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ. అలాగే మన స్టేట్ గవర్నమెంట్స్, అనేక స్టేట్ గవర్నమెంట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీళ్ళందరూ సపోర్ట్ తోటి, నీతి ఆయోగ్ సపోర్ట్ తోటి మనం ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతాం. ఇక్కడ మన స్టేట్ వరకు మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన డిప్యూటీ CM గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇంత క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ, వాళ్ళ భుజం తట్టుతూ మీరు చేయండి, జాగ్రత్తగా చేయండి, వీ షుడ్ బి డూయింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ కమింగ్ డేస్ అన్నట్టుగా మాట్లాడటం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ ఎంకరేజింగ్ సైన్. వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, వీఆర్ ఆన్ ద పాజిటివ్ ట్రాక్, వీఆర్ ఆన్ ద ఎక్స్పాండింగ్ ఎక్స్ప్లోరేటరీ ట్రాక్. కాబట్టి రాబోయే రోజుల్లో స్పేస్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అవుతుంది మన యంగ్స్టర్స్ కి. ఇట్స్ గోయింగ్ టు బి ఏ సెక్టర్ ఆఫ్ రిలవెన్స్ టు ఎకానమీ. కూడా ఐ షుడ్ ఆల్సో మెన్షన్ ఇంటర్నేషనల్లీ చాలా స్టడీస్ జరిగినాయి. ద లేటెస్ట్ ఎకనామిక్ ఫోరంలో వాళ్ళు ఏమన్నారు, అమెరికా alone is expecting up to $18 trillion worth of space activity in coming decade అన్నారు. అంటే అంత ఎకానమీని జనరేట్ చేసేటప్పుడు ఇండియా షుడ్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్. వీ షుడ్ ఆల్సో టేక్ పార్ట్ అండ్ వీ షుడ్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు అవర్ ఓన్ ఎకానమీ త్రూ అవర్ స్పేస్ యాక్టివిటీస్. కాబట్టి వాటన్నిటికీ ఇది ఇంకొకసారి ఇట్స్ గోయింగ్ టు బి an important step, important achievement, important milestone in the journey of ISRO and Indian science and space exploration.
అండ్ చందు గారు మనం చూసాం అంటే ఇస్రో చేపట్టినటువంటి ప్రయోగాలు సక్సెస్ఫుల్గా వెళ్ళినటువంటి మిషన్ మంగళయాన్ కానీ చంద్రయాన్ కానీ నెక్స్ట్ జరగబోయేటువంటి మానవ సహిత గగనయాన్ మళ్ళీ మనం మార్స్ పైన కూడా ఎన్నో ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ ఉన్నాం. సో అంటే స్పేస్ రంగంలో అంటే భారత స్పేస్ రంగంలో సాధిస్తున్నటువంటి పురోగతికి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఒక మార్గదర్శకంగా చూడొచ్చు అంటారు. డెఫినెట్లీ ఇవన్నీ కూడా స్టెప్పింగ్ స్టోన్స్ అనమాట. అంటే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం, ఒక్కొక్క విషయం అర్థం చేసుకుంటాం. అండ్ ఫైనల్లీ వీ టేకప్ హ్యూమన్ ఎలిజిబుల్ హ్యూమన్ ఫ్లైట్స్ ని మనం అటెంప్ట్ చేయాలంటే దానికి ముందున్నటువంటి ఇలాంటి బిల్డింగ్ బ్లాక్స్ అన్నిటి మీద కూడా మనం ఆ మాస్టరీ సంపాదించాలి, ఆ అనుభవాన్ని సంపాదించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనం చంద్రుడి చుట్టూ ఆర్బిట్ చేయటం నేర్చుకున్నాం, తర్వాత చంద్రుడి మీద ల్యాండ్ అవటం నేర్చుకున్నాం, తర్వాత ఇప్పుడు చంద్రుడి మీద మనిషిని తీసుకెళ్లి ల్యాండ్ అవడానికి అటెంప్ట్ చేస్తున్నాం. అలా ఫేజ్డ్ మేనర్ లోనే ఈ ఎక్స్ప్లోరేషన్ సాగుతుంది. అలాగే మనం మార్స్ విషయంలోకి వస్తే, అంగారకుడి విషయంలోకి వస్తే, మనం ముందు అంగారకుడి చుట్టూ ఆర్బిట్ చేయడానికి ట్రై చేసాం. ఇప్పుడు అంగారకుడి మీద ఒక రోవర్ ని ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ రానున్న రోజుల్లో అంగారకుడి మీద ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ హ్యూమన్ ఫ్లైట్స్ అటెంప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. వీ నెవర్ నో. ఇలాంటి సందర్భాల్లో అలాంటి మేజర్ మిషన్స్ ని మనం చేపట్టాలంటే ఆల్మోస్ట్ ఇన్ 1960s, late 1960s, 69 నుంచి ఇప్పటి వరకు ఇస్రో ప్రయాణం చూసినట్టయితే మనం బేసిక్ మెటల్ షీట్స్ ని ఎలా తయారు చేయాలి, వెల్డింగ్ ఎలా తయారు చేయాలి, సౌండింగ్ రాకెట్స్ ఎలా తయారు చేయాలి, టెలిమెట్రీని ఎలా డెవలప్ చేసుకోవాలి, అక్కడ నుంచి మనం ఇవాళ మ్యాస్ జిఎస్ఎల్వి ఆర్ LEM-3 లాంటి వెహికల్స్ మనకున్నాయి, పిఎస్ఎల్వి లాంటి లాంచర్స్ మనకున్నాయి. మనం 3 to 4 tons ఆఫ్ పేలోడ్స్ ను మనం ఆర్బిట్ లోకి పంపగలుగుతున్నాం. ఇవాళ ఫాల్కన్ 9 మాట్లాడారు మీరు. ఫాల్కన్ 9 ఇంజిన్స్ సహాయంతో దాదాపుగా 22 tons ఆఫ్ పేలోడ్ ని లో ఎర్త్ ఆర్బిట్ కి చేర్చగలదు. అంటే మనం ఇంకా పెరగాలి. మన భారతదేశం కూడా ఇంకా మన రాకెటరీలో మనం కెపాసిటీ పెంచుకోవాలి. అలాగే మనం టు టేకప్ లార్జర్ మిషన్స్, టు టేకప్ మ్యాన్డ్ మిషన్స్, మనకి రాకెటరీ పవర్ పెరగాలి. దానికి అసోసియేటెడ్ గా నావిగేషన్ అనుకోండి, టెలిమెట్రీ అనుకోండి, all elements that contribute to a launch vehicle, all elements that contribute to navigation, all elements that contribute to human capable ఫ్లైట్స్ కి మనం ఏమేమి చేయాలో ఇలాంటి డ్రాగన్ లాంటి స్పేస్ క్రాఫ్ట్స్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా స్టార్ లైనర్ లాంటి స్పేస్ క్రాఫ్ట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఛాలెంజ్, బట్ ఎనీ ఛాలెంజ్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ సైంటిస్ట్. వాళ్ళు కావాల్సింది అదే, మనం మనిషిని తీసుకెళ్ళాలి, మనుషుల్ని తీసుకెళ్ళాలి, లాంగర్ మిషన్స్, డీపర్ స్పేస్ లోకి వెళ్ళాలంటే వాట్ ఆల్ వీ నీడ్ టు డూ అనే దానికి ఇవన్నీ కూడా స్టెప్పింగ్ స్టోన్స్ అవుతాయి, ఇవన్నీ కూడా లెర్నింగ్ బ్లాక్స్ అవుతాయి. సో ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. మన శుభాంశు శుక్లా గారు ఈ మిషన్ లో పార్టిసిపేట్ చేయడం అనేది మనందరికీ కూడా కలిసి వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా చూడాలి. మనం ఒక్క కంట్రీ కాకుండా 4 different countries, US of course, డాక్టర్ విట్సన్ కి ప్రాబ్లీ ఆమె ఒకటే ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ISS లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆస్ట్రోనాట్. మిగతా ముగ్గురు కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. 3 different countries, 3 different astronauts, 3 different experiences, 3 different needs, 3 different aspirations. అంటే ఏంటి? The entire world is coming together to collaborate. The entire world is coming together to work for the peaceful development of space. ఆ స్పేస్ ని అందరూ బాగా అర్థం చేసుకుని అందరికీ ఉపయోగపడేలాగా, అన్ని కంట్రీస్ లో ఎకానమీ డెవలప్ అయ్యేలాగా, ద స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యేలాగా, ఇవన్నీ కూడా ఏమంటాం బై ప్రొడక్ట్స్ ఆఫ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఇవన్నీ కూడా మనం మెయిన్ ఏదో సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ అని చేస్తుంటామే కానీ ద డ్రైవ్ ఈజ్ టు ఎక్స్ప్లోరే, కానీ నిజంగా ఎండ్ రిజల్ట్ వచ్చేసి కామన్ మ్యాన్కి ఉపయోగపడాలి, మన రూరల్ ఎకానమీకి ఉపయోగపడాలి. అలాగే త్రూఅవుట్ ద వరల్డ్ ఎవ్రీ కంట్రీ దట్ పార్టిసిపేట్స్ ఇన్ దీస్ మిషన్స్ వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే టు హెల్ప్ దేర్ పీపుల్, ఎస్పెషల్లీ ఎకనామికల్లీ. అప్పుడు ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడాలి, ఇండస్ట్రియల్ గా ఉపయోగపడాలి, కమ్యూనికేషన్స్ విషయంలో ఉపయోగపడాలి. ద వరల్డ్ హ్యాస్ టు థింక్ ఎవెన్చువల్లీ. ఇదంతా కూడా మనం ఆల్రెడీ అంటున్నాం, ప్రపంచమే ఒక విలేజ్ అంటున్నాం. ఆ విలేజ్ కూడా ఇంకా చిన్న విలేజ్ లాగా కనపడాలంటే టెక్నాలజికల్లీ వీ నీడ్ టు ప్రోగ్రెస్. అలాంటి టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కి ఇలాంటి ఛాలెంజెస్
సీమింగ్లీ ఇంపాసిబుల్ ఛాలెంజెస్ ని మనిషి తీసుకున్నప్పుడే ఆ సీమింగ్లీ ఇంపాసిబుల్ ఆ మిషన్ దాన్ని పాసిబుల్ చేసినప్పుడే వీ గో త్రూ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, లాట్ ఆఫ్ ఛాలెంజెస్, లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్, లాట్ ఆఫ్ ఇంప్రొవైజేషన్స్. అవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ గా మనకు రియల్ లైఫ్ లో కూడా ఉపయోగపడే అనేక హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ గివ్. నాసా స్టార్ట్ చేసినప్పటి నుంచి, అలాగే రష్యన్స్ ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, యూరీ గగారిన్ ఫస్ట్ టైం స్పేస్ లోకి వెళ్ళినప్పటి నుంచి, ఇదంతా కూడా మన లైఫ్ టైంలో మాలాంటి వాళ్ళు నౌ ఐఎమ్ క్లోజ్ టు 60. 6 years బ్యాక్ ఏమీ లేదనుకున్నది 6 years తర్వాత చూడండి ఎంత సాధించాము మనం. ఎస్పెషలీ యాజ్ ఫర్ ఇండియా ఈస్ కన్సర్న్, వీఆర్ ఇన్ ద టాప్ 3 or 4 countries with elaborate space programs, with elaborate space infrastructure, with elaborate interest in space programs. మన ఎంటైర్ పాపులేషన్ ఇవాళ క్రికెట్ మనం ఎంత ప్యాషన్ తో చూస్తామో, ఇలాంటి ఎగ్జామ్ స్పేస్ మిషన్స్ వీటి లాంచెస్ శుభాంశు శుక్ల వైపు కూడా అలాగే చూస్తున్నారంటే ఐ థింక్ దట్స్ ద చేంజ్ వీ హ్యావ్ గాన్ త్రూ, దట్స్ ద అచీవ్మెంట్ వీ మేడ్ అనేది మనందరం ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్, మీ అనాలిసిస్ అందించినందుకు. మనం చూస్తున్నాం భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో యాక్సియం 4 డాకింగ్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. సో ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E10 TV.